హాయ్ రా గురు, నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? నేను ఇక్కడే రా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా. నువ్వెలా రా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పడ్డావు? మనం చదువుకుని దగ్గర వెళ్తారు కదా. అరే నేను కూడా నీలాగే నాన్ ఐటీ జాబ్ చేస్తుంటారా. ఎవరో చెప్పారు సాఫ్ట్వేర్కి వెళ్తే నీకు గ్రోత్ బాగుంటుంది అని. సో నేను ఐటీకి షిఫ్ట్ అయ్యాను. మరి మన అగ్రికల్చర్ డిగ్రీకి నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వచ్చిందిరా? అరే చదువుదే ముందురా, త్రివిక్రమ్ డైలాగ్ చెప్పినట్టు చదువుకున్న వాళ్ళంతా టీచర్లు అయ్యారు, చదువు రాని వాళ్ళంతా కాలేజీలు పెట్టారు. నీకు ఆశ ఉండాలే కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాలని అవ్వచ్చు. నిజమేరా, సాఫ్ట్వేర్ చేయాలని నాకు కూడా చాలా ఇష్టం. మనకి దొరుకుతుందో లేదని నా డ్రీమ్ని చంపుకున్నా. నువ్వెలా జాయిన్ అవ్వ చెప్పురా ఐటీ ఇండస్ట్రీలో, నేను కూడా జాయిన్ అవుతా. అరే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలంటే ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయాలిరా. నేను కూడా ఇంటర్న్షిప్ చేశాను రా, అందుకే ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఆపర్చునిటీ వచ్చింది. సాఫ్ట్వేర్ అంటే కోడింగ్ కదరా, మనం చదివింది అగ్రికల్చర్ అయిపోయా. మరి నీ కోడింగ్ ఎలా అర్థమవుతుంది? నేను అజా కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ చేశాను రా. వాళ్ళు డైలీ టాస్క్ ఇస్తారు, పిఓసిస్ ఇస్తారు. ఏమైనా డౌట్ వచ్చిందనుకో ఇమ్మీడియట్గా అసిస్టెన్స్ ఇస్తారు. సో నాకు ఎక్కడే కానీ టఫ్ అనిపించలేదు. ఎన్ని డేస్ పట్టిందా ఇంటర్న్షిప్? నాకు 9 months పట్టిందిరా. అన్ని రోజులా? మనం పంట వేస్తే 1 monthలో వచ్చేస్తుందా. సో దేని టైం దానికి ఉంటుందిరా. నిజమేరా, నువ్వు చెప్తుంటే మళ్ళీ నా కెరీర్ మీద ఆశ వస్తుంది. ఇంకెన్ని రోజులు ఉంటావురా నాన్ ఐటీలో? ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వు, ఐటీలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకేరా, వెంటనే జాబ్కి వాళ్ళు రిజైన్ చేసి రేపు వచ్చి నీకు కాల్ చేస్తా. ఓకేరా, వచ్చేసి క్రాప్ టు కోడ్. సరే మరి. ఓకే బాయ్.